ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన మసాలా గుడ్డు పులుసుని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో ఈ రెసిపీ వచ్చేసి మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసేసుకునే ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం చూసేసుకుందాము. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్రిపేర్ చేయడానికి ముందు కొన్ని ప్రాసెస్ ఉన్నాయి. ఆ ప్రాసెస్ని మనం పూర్తి చేసేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్స్ని బాయిల్ చేసేసుకుందామండి. సో ఫస్ట్ మనము ఎగ్స్ వచ్చేది మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వాటర్లో వేసేసుకుందాము. ఉప్పు, నెక్స్ట్ మనము స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టేసుకుందాము. మనకి మినిమం 10 minutes పట్టిద్దండి ఇది ఉడకడానికి. సో మనకి ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోయాయండి. ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. అండ్ మనం ఇది చల్లారిన తర్వాత పూర్తిగా వాటర్ తీసేసుకొని ఈ ఎగ్స్కి ఉన్న షెల్స్ తీసేసుకుందాము. నెక్స్ట్ మనము ఒక కడాయి పెట్టేసుకున్నానండి. అందులో 1 teaspoon ఆయిల్ వేసేసుకున్నాను. తర్వాత మనం బాయిల్ చేసేసుకున్న ఎగ్స్ మధ్యలో ఇలా ఘాట్స్ పెట్టేసుకున్నానండి. అండ్ ఎప్పుడైనా కూడా ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాతే వేయండి, లేకపోతే మనకి కడాయికి తగిలే ఛాన్సెస్ ఉన్నాయి. సో నాన్ స్టిక్ అయితే నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం టోటల్ 5 eggs తీసేసుకున్నాం కదా. సో నేను ఒకటి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో నార్మల్గా ఇలానే తినేసుకుందామని. సో మనకి టోటల్ గుడ్డు అనేది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకుందాం. సో మనకి ఎగ్స్ రెడీ అయిపోయాయండి. మన తర్వాత వేడి నీళ్ళండి. సో చింతపండు ఒకటి చిన్న సైజ్ లెమన్ ఉంటుంది కదండి, సో అంతా తీసేసుకున్నాను, వాష్ చేసి పెట్టేసుకున్నాను. సో మనం ఈ వేడి నీళ్ళలో వేసేసుకుందాము, నానబెట్టేసుకున్నాము. సో మనం రెసిపీ స్టార్ట్ చేసేసుకునే ముందు ఈ చింతపండు అండ్ ఎగ్స్ అనేవి బాయిల్ చేసి పెట్టేసుకుంటే మనకి రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ మనము స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకున్నానండి. ఆయిల్ వచ్చేసి 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నాను. తర్వాత ఇందులో మనము 1/2 teaspoon ఆవాలు, తర్వాత 3 పచ్చిమిర్చి. సో ఇలా మధ్యకి చీల్ చేసేసుకున్నానండి. కొంచెం కరివేపాకు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, 4 మీడియం సైజ్ ఉల్లిపాయని తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకున్నానండి. తర్వాత ఇందులో రుచికి సరిపడే ఉప్పు, మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకుని ఒక 5 minutes ఫ్రై చేసేసుకుందామండి. అండ్ మధ్యలో మిక్స్ చేసేసుకుందాం. జస్ట్ మనకి ఆనియన్స్ అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు మాత్రమే. ఆనియన్స్ సాఫ్ట్ అయిపోయాయండి. నెక్స్ట్ ఇందులో మనము 1 tablespoon పచ్చి కొబ్బరి పేస్ట్, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం, పసుపు 1/2 teaspoon, ధనియాల పొడి 1 teaspoon, టమాటో పేస్ట్, 2 మీడియం సైజ్ టమాటోస్ని తీసేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. సో మనం ఇందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకున్నాము 5 minutes. సో ఇప్పుడు ఫ్లేమ్ అనేది హై చేసేసుకొని ఈ మసాలాస్ని మంచిగా ఫ్రై చేసేసుకుందాము. సో మనకి మసాలా అనేది మంచిగా ఫ్రై అవుతుంది, ఆయిల్ కూడా ఫ్రై అవుతుంది వచ్చేసి. నెక్స్ట్ ఇందులో మనం 1 teaspoon కారం, తర్వాత ఇందులో మనం చింతపండు రసం, ఎడ్జెస్కి ఉన్న మసాలా మొత్తాన్ని కొంచెం వాటర్తో మొత్తం క్లీన్ చేసేసుకుందామండి. నెక్స్ట్ మనము సో హై ఫ్లేమ్లోనే 1 boil వచ్చేంత వరకు పెట్టేసుకుందాము. ఈ కర్రీ వచ్చేసి 1 boil వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది లో చేసేసుకుందాం. ఈ స్టేజ్లో ఉప్పు అనేది అడ్జస్ట్ చేసేసుకుందామండి. ఉప్పు అనేది అడ్జస్ట్ చేసేసుకున్నానండి. తర్వాత ఇంట్లో మనం ఫ్రై చేసేసుకున్న ఎగ్స్,
సో లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ మనం పెట్టేసుకుందామండి, మూత పెట్టేసుకొని. సో పుల్ల పుల్లగా మసాలా గుడ్డు కూర రెడీ అయిపోయిందండి. ఇంకా మనం సర్వింగ్కి తీసేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో వేడి వేడి అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ ఈవెన్ మనం ఈ రెసిపీ వచ్చేసి దోశ అండ్ పుల్కాలో కూడా మనం తీసేసుకోవచ్చు దీన్ని. సో మీరు ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి. ఓకేనా? సో ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ప్రిన్సెస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.